వాళ్ళు పెట్టడానికి జగన్ సంస్థలు పెట్టడానికి కారణం ఇదనే కదా వీళ్ళు ఇప్పుడు చేసేది. అప్పుడు అక్కడ మైనింగ్లకి లీజులకి అనుమతులు ఇచ్చేసారు, అందుకే పెట్టుబడులు పెట్టారు. అది ఎవరు చెప్పాలి? ఆ తీసుకున్నోడు చెప్పాలి. అవును. లేదా పోనీ వాడికి ఏ వ్యాపారం చేతకాని ఒక అసమర్థుడికి అట్లాంటిది ఇస్తే తప్పు అవుతుంది. కానీ వాళ్ళందరూ వెల్ బిజినెస్ మెన్స్, అనేక రాయితీలు పొందిన వాళ్ళు ప్రభుత్వాల దగ్గర నుంచి. కాబట్టి వాళ్ళు ఎందుకు ఇందులో ఈ కాన్సెప్ట్ లో వస్తారు? వాళ్ళు కనుక అప్పుడే అడ్డం తిరుగుంటే అసలు జగన్కి ఛాయిస్ ఉండేది కాదు. వాళ్ళందరూ వెల్ బిజినెస్ మెన్స్, ఈ రాజకీయాల రొంపులోకి వాళ్ళు దూరరు. కాబట్టి దీనికి దానికి పూర్తిగా అస్తం శశాంకం తేడా ఉంది. అవును, కానీ సిబిఐ పరిధిలోనే ఉంది కాబట్టి, జగన్ కేసు కూడా సిబిఐ పరిధిలోనే ఉంది కాబట్టి అది కేసు కొలుక్కి వచ్చింది కదా. నెక్స్ట్ ఈయన పరిస్థితి ఎలా ఉంటది అనేది ఖచ్చితంగా తొందరగానే తెలుస్తారు. ఎలక్షన్స్ లో తేల్చాలన్న ప్రయత్నం జరుగుతోంది. అది కూడా సిబిఐకి ఇన్ని రోజులను గడువు ఇచ్చింది కేంద్ర సుప్రీంకోర్టు. ఇప్పుడు దీనికి కూడా గడువు ఇప్పించే ప్రయత్నం చేస్తున్నారు కదా. తేలుతుంది మేబీ రేపటి ఎలక్షన్స్ లోపు జగన్ మీదన సాధారణంగా కింద కోర్టులు శిక్ష ఇచ్చేస్తాయి, ఆ పై కోర్టులు ఆ తర్వాత అప్పీల్లో కొట్టేయడాలే జరుగుతుంటాయి. ముందు ఒక 3 ఏళ్ల పైన శిక్ష పడేలా జగన్ని చేస్తే అతనికి రాజకీయాలకు అనర్హుడైతే చాలు అన్నటువంటి రూట్లోనే ఉన్నారు ప్రస్తుతం. కాబట్టి ఏం చేస్తారో చూడాలి. కానీ ఫైనల్ గా ఈ కేసు తీర్పు సార్, ఇక భవిష్యత్తులో ఇలాంటి మైనింగ్లు లేదంటే ఇలాంటి అక్రమాల గనులు తవ్వుకుపోయే వారికి, రాజకీయ నాయకులకి ఒక పెద్ద హెచ్చరిక ఇచ్చినట్టేనా? ఇప్పుడు